ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, పారిశుద్ధ కార్మికులను నియమిస్తామని అన్న హామీని అమలు చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేట గవర్నమెంట్ హై స్కూల్లో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్లు అలాగే పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం అన్ని రకాలుగా తీర్చిదిద్దినట్లు హరీష్ రావు తెలిపారు. పిల్లలు ప్రతిరోజు స్కూల్కు వచ్చేలాగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చూడాలని అన్నారు. వేలకు పైగా ఉన్న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈ మల్టీపర్పస్ బాయ్స్ హై స్కూల్లో ఈరోజు మీ మధ్య ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు మన ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ గారు, మన మండల విద్యాశాఖ అధికారి గౌరవనీయులు యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా పూర్వ విద్యార్థి గౌరవనీయులు మా వైకుంఠ, ముఖ్యంగా అఫ్కోర్స్ ఈ స్కూల్లో హాస్టల్ విద్యార్థులు ఉండడం, సుదూర ప్రాంతాలు నారాయణ ఖేడ్, జోగిపేట నుంచి కూడా వస్తుంటారు కనుక మొదటి రోజు వాళ్ళు రాకపోవచ్చు. హాస్టల్ ప్రారంభమై హాస్టల్లో ఉండి రావాలంటే కొంత టైం పడుతుంది. కానీ 150 మంది హాస్టల్ విద్యార్థులు ఉంటారని ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు. మరి 450 మంది విద్యార్థుల్లో 10%, బహుశా 45 మంది వచ్చినట్టున్నారు ఈరోజు మొదటి రోజు. కానీ ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులు చదువుకోనటువంటి వాళ్ళు ఉండడం, తల్లిదండ్రులకు కొంత రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళు ఉండడం వల్ల, విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించుకోకపోవడం వల్ల ఈ డ్రాప్అవుట్స్ కానీ పాఠశాలకు క్రమంగా రాకపోవడం వల్ల మనకు కొంత ఇబ్బంది అవుతూ ఉంది. బట్ ఏది ఏమైనా మనకు పిల్లలు సక్రమంగా పాఠశాలకు వచ్చినప్పుడే డెఫినెట్గా వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. దాని మీద మరి ప్రజాప్రతినిధులుగా మేము కానీ, అధ్యాపకులుగా మీరు కూడా కొంత ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందేమో అని నాకు అనిపిస్తాం.